సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న మోడల్ హౌసింగ్ కాలనీ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన మంత్రులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సిఫారసులు చేసిన అర్హత లేని వారికి ఇళ్లు కేటాయించబోమని మంత్రులు స్పష్టం చేశారు. ఈ 2160 ఫ్లాట్లతో సహా ఇక్కడ అవసరం ఉన్న ఇది తెలంగాణ ఇది పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, బహుశా నాకు తెలిసి భారతదేశంలోనే వీకర్ సెక్షన్స్ కి నిరుపేదలకి ఒక మోడల్ హౌసింగ్ కాలనీగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇది ఒక కొత్త పట్టణం కట్టినట్టే. సరే, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి అది ఎట్లా సార్ట్అవుట్ చేయాలో ముందుకు పోవాలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేస్తూ నేను లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు రేపటి నుంచి మనం ఈ ఇళ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడతాం. మరి నేను మళ్ళా అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్లు అవకాశం చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఇక్కడ ఎవరు తీసుకున్నట్టుగా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్ట్ ఉంటుంది. నిరుపేదలకి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఫార్మాట్ విడుదల చేస్తారు. తప్పనిసరిగా ఒక 10 రోజుల్లో మీరు విస్తృతంగా రాజకీయ నాయకత్వం ఎంతవరకు అంటే అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు మీరు చూడండి. అండ్ 100% హుజూర్ నగర్ పట్టణంలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎంతమంది అర్హత ఉంటే అంతమంది తప్పనిసరిగా ఇక్కడ ఇల్లు కేటాయిస్తాం.